ఫోటో సోషల్ మీడియాలో పెట్టుకోవాలంటే భయపడిపోయే పరిస్థితిలో మేము ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ ఫొటోస్ మార్పు చేసే ఓకేనండి. ఇప్పుడు తన పరా భేదం లేకుండా పారదర్శకంగా చేయండి. ఎవరు వద్దన్నారు? కేసులు పెట్టుకోనండి సార్. పెట్టండి. మీరు తీసుకోవట్లేదని కదా వాళ్ళ ఆరోపణ. కేసులు తీసుకోవట్లేదని కదా. కాదు, ఎందుకు తీసుకోవట్లేదు? గతంలో మీరు ఇచ్చినప్పుడు తీసుకున్నారా? తీసుకోవట్లేదండి. మమ్మల్ని కుట్టారని చెప్పి కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు సార్. వద్దు సార్, అట్లా చెప్తాను. డిబేట్ లో కాదు రఫీ చెప్తున్నారు కిరణ్, ఇంకేంటి ఆయనే చెప్తున్నారు మేము తీసుకోవని. ఎందుకు తీస్తారు? అట్లా ఏమి ఉండదు సార్. సార్ ఒకటి, మీరు నిజంగా విత్ ప్రూఫ్స్ వెళ్ళి ఆ స్క్రీన్ షాట్స్ తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టండి. అరే కాదు కిరణ్, మీ హయాంలో కేసులు చేసి ఏదో న్యూస్ క్రియేట్ చేద్దామంటే మీడియాలో చూపించండి, అప్పుడు ఖచ్చితంగా తీసుకుంటది. నేనేం చెప్తా ఉన్నానంటే, మీరు ఈ డిబేట్ లో ఉన్న వైసీపీ ప్రతినిధి గారు, మీరు ఎక్కడైతే మీకు ఇబ్బంది కలిగిందో మీ ఫోటోల్ని, మీ ఇంట్లో వాళ్ళ ఫోటోల్ని ఎవరైతే మార్పు చేశారో ఈ విత్ ప్రూఫ్స్ తీసుకెళ్లి మీరు ఏ జిల్లాలో అయితే ఉంటారో, ఏ కాన్స్టిట్యున్సీలో ఉంటారో అక్కడికి వెళ్ళి కంప్లైంట్. ఫోటోలు కాదండి, ఫోటోలు కాదు, మీరు సోషల్ మీడియా గురించి మాట్లాడుతారు, చంపుతున్నారు, దాడులు చేస్తున్నారు. ఎక్కడ కంప్లైంట్ తీసుకోండి. అట్లా కాదు, మీరు వేగ్ గా సార్ ఒకటి చంపుకున్నారు, ఎవరిని చంపాలి. ఓకే డైరెక్ట్ రాసుకోండి. రాసుకునేది మీరు కంప్లైంట్ చేయండి సార్. మీరు కంప్లైంట్ చేయండి, నేను ఇస్తాను. ఒక్క నిమిషం వెయిట్ కిరణ్. కాలపాలెం బుజ్జి గారు, రాసుకుంటానికి ఏంటి సార్? నేనేం పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. తీసుకోవట్లేదు. ఓకే అండి, ఓకే ఒక్క నిమిషం. కనకరావు ఆన్లైన్ లో ఇవ్వచ్చండి పోలీస్ కంప్లైంట్. ఓకే, ఆన్లైన్ లో కూడా బుజ్జి తీసుకోవట్లేదు అనేది తప్పించుకునే ధోరణి. మీరు నిజంగా ఎవరైతే హత్యలు చేయబడ్డారో వాళ్ళందరి డీటెయిల్స్ కలెక్ట్ చేయండి, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి. ఆన్లైన్ లో కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చండి. ఆన్లైన్ లో కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే బుజ్జి రెస్పాండ్. ముందుగా సోదరుడు జనసేన నుంచి కిరణ్ కి, అలాగే రఫీ గారికి, కనకారావు గారికి, ఓకే అలాగే వరుణ్ గారికి, టీవీ9 నేషన్కి శుభ సాయంత్రం. ఓకే, ముద్రగడ పద్మనాభం గారు మరి ఒక లెటర్ తో రంగంలోకి వచ్చారు. సార్ మీరు పొరపాటు పడుతున్నారు సార్. ముద్రగడ పద్మనాభం గారు ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి రావడం జరుగుతుంది. అంటే వాళ్ళ పౌర్ణమి మీకు తెలుసలేదు. అది కాకుండా కార్తీక పౌర్ణమి. ముద్రగడ గారు ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి ఆయన లెటర్ రాయడం అనేది కామన్. ఇక్కడ నుంచి ప్రతి అమావాస్యకు పౌర్ణానికి కూడా రాయడం జరుగుతుందండి. ఇంకోటి సార్, చిన్న మాట, నేను అమావాస్య పౌర్ణానికి ఏంటి ఆ లింక్? కొంచెం మైండ్ డిస్టర్బ్ అయింది సార్. రెడ్డిలో చేరాక, కమ్యూనిటీ చేంజ్ అయ్యాక కొంచెం మైండ్ డిస్టర్బ్ అయిందని ఆ జిల్లా ప్రజలు నాకు చెప్పడం జరిగింది.